కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నెల 29న అయోధ్యలో పర్యటించనున్నారు. ప్రియాంక గాంధీ రైల్లో అయోధ్య చేరుకొని ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. 3 రోజుల గంగా యాత్రతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ప్రియాంక గాంధీ తాజాగా రైలు యాత్రకు సిద్ధమైంది. బీజేపీకి బలమైన స్థానంగా ఉన్న ఫైజాబాద్లో లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా ప్రియాంకను రంగంలోకి దింపిందంటున్నారు ఎన్నికల పరిశీలకులు. యూపీలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ మరోసారి తన చరిష్మా చూపించబోతున్నారు. ఈ మధ్యనే గంగా యాత్రతో ప్రకంపనలు సృష్టించిన ప్రియాంక ఈసారి తన ఫోకస్ అయోధ్యపై పెట్టారు. డేట్ల విషయంలో మార్పులు ఉన్నా ప్రియాంక రామజన్మభూమిపై ఖచ్చితంగా తన ముద్ర వేస్తారని కాంగ్రెస్ భారీ అంచనాలతో ఉంది. ప్రియాంక అయోధ్య యాత్ర వివరాలు చూస్తే ముందుగా ఢిల్లీ నుంచి రైల్లో ఫైజాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచే అయోధ్యకి పయనమవుతారని పార్టీ వర్గాల సమాచారం. ఫైజాబాద్లో బస చేయడానికి కూడా ఓ కారణం ఉంది. బీజేపీకి బలమైన స్థానంగా ఫైజాబాద్ ఉంటోంది. అందుకే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ప్రియాంకను ఇక్కడికి రప్పిస్తోంది అంటున్నారు. అయోధ్యలో ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రియాంక గాంధీ షెడ్యూల్ ప్రకారం 3 రోజుల పాటు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా అయోధ్యలోని ప్రముఖ హనుమాన్ గర్హి ఆలయాన్ని దర్శించి ప్రియాంక గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే పార్టీలో బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రియాంక అయోధ్యలో పర్యటించడం హిందూ వర్గ ఓటర్లని ప్రభావితం చేసేందుకే అంటారు. వాస్తవం ఏదైనా కాంగ్రెస్ నుంచి కూడా అయోధ్యలో స్టార్ క్యాంపెయినర్ రానుండడం ఆ పార్టీకి ఉత్సాహం ఇచ్చేదే. అందుకే ఇప్పటికే ఆమెను రామభక్తురాలిగా పేర్కొంటూ అయోధ్యలో పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో ప్రియాంక రాహుల్ ఫోటోల మధ్యలో శ్రీరాముడి ఫోటోను ఉంచారు. యూపీ పర్యటనలో ప్రియాంక గాంధీ ఫైజాబాద్ నుంచి అమేధి వరకు 30కి పైగా ప్రదేశాలు, పలు గ్రామాలలో ప్రజలతో, ప్రత్యేకించి మహిళలతో ప్రియాంక గాంధీ భేటీ అవుతారు. వరుసగా అమేధి, రాయ్బరేలీ, బారాబంకీ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ర్యాలీలు, రోడ్ షోలు చేపట్టనున్నారు. కాగా ప్రియాంక అయోధ్య పర్యటనను యూపీ మంత్రి మొహిసిన్ రాజా తప్పుపట్టారు. రాముడి ఉనికిని ప్రశ్నించిన వారిప్పుడు అయోధ్యను సందర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.